గుంటూరు జిల్లా కోటప్పకొండలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దానిపై నాకు గుర్తుంటుంది. పాదయాత్ర చేశాను కాబట్టి శాశ్వతంగా ఈ కాలనీ ఉంటుంది. దాంతో మూడు తప్ప వేరే మార్గం లేదు. నాతో కూడా మునుపైతే రైతుల కోసం నేను రైతు యాత్ర పెడితే కోడిల సుప్రసాద్ కూడా పెద్ద ఎత్తున నడిచాడు, చాలా వరకు సహకరించారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నేను అందుకని అన్ని అధ్యయనం చేసిన తర్వాత కాపులకు కార్పొరేషన్ పెట్టాలి, 1,000 కోట్ల రూపాయలు నిధులు పెట్టాలని, రాబోయే ఈ సంవత్సరం పెట్టే డబ్బులు కాకుండా కనీసం 1,000 కోట్ల రూపాయలు నెక్స్ట్ బడ్జెట్ నుంచి పూర్తిగా పెట్టి కాపుల్ని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు పోతామని కూడా నేను తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్స్ కోసం నేను ఒక కమిటీ కూడా వేశాను, మంజూనాథ్ కమిటీ వేశాం. వాళ్ళు కూడా అధ్యయనం చేస్తున్నారు. ఆ రిపోర్ట్ వస్తూనే కాపుల్ని బీసీలో చేరుస్తూ బీసీలకు అన్యాయం జరగకుండా ఆ విషయం మళ్లీ చెప్తున్నా. ఎవరికి అపోహలు వచ్చినా కష్టాలు వస్తాయి. బీసీలకు 1% కాదు 0.5% కూడా అన్యాయం జరగకుండా కాపుల్ని బీసీలో చేర్చి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా మీరు చూస్తున్నారు, నేను కార్పొరేషన్స్ అన్ని ఇస్తా ఉంటే నన్ను విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి విమర్శిస్తారు, ఒకసారి మళ్ళీ క్షమాపణ చెప్తారు. ఎందుకు క్షమాపణ చెప్పారు, ఎందుకు విమర్శ చేశారు, ఈ మధ్యలో నేను చేసిన తప్పేంటో నాకైతే అర్థం కావడం లేదు. నాకు నాకు పూర్తిగా మీ అభిమానం ఉంది కాబట్టి ఎవరు విమర్శించినా ఎవరు ఏమన్నా నేను పట్టించుకోకుండా ముందుకు పోతా. నా ఆశయ లక్ష్యం పేదరికం లేని సమాజం చూడాలనేది, ఆర్థిక అసమానతలు తగ్గించాలని, రైతులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను. ఈ సందర్భంగా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చాం. రాజధాని లేదు, డబ్బులు లేవు, డబ్బులు వచ్చే మార్గాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇంకో పక్క పిల్లలు చదువుకోవాలంటే కాలేజీలు లేవు. ఒకవేళ కాలేజీ పెట్టినా 5-6 సంవత్సరాలు అవుతుంది ఫైనల్ ఇయర్కి రావాలంటే. ఎన్ని కష్టాల్లో నేను భయపడలేదు, మొక్కవని ధైర్యంతో ముందుకు పోతున్నా. నాకుండేది ఉక్కు సంకల్పం. ఒకసారి మనస్థిమితం చేసుకుంటే అది సాధించే వరకు రాత్రింబగుళ్ళు పనిచేయడం నా మనస్తత్వం. అందుకే మీరు చూశారు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికా, రైతు రుణముక్తి చేశాను, డాక్రా మహిళలకి పెట్టుబడులు ఇచ్చాను. రాత్రింబగళ్ళు పనిచేసిన ఒక పిలిపిస్తే రైతులు ముందుకు రండి, రాజధాని కట్టుకుందాం, మీరు భూమి ఇవ్వండి, మీకు కూడా అన్యాయం జరగంటే నా మీద నమ్మకం పెట్టుకొని 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు వచ్చి ముందుకిచ్చారంటే ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక చరిత్ర. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటివి నేను చేస్తామంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే, రాజధాని మన దగ్గర డబ్బులు లేదు, 34,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, ఇంకో 14,000 ఎకరాలు, 50,000 ఎకరాలు రోడ్లు కానీ చెరువులు కానీ అన్ని కలుపుకుంటే సింగపూర్కి వెళ్ళి ఆ రోజు మనకుండే వ్యక్తిత్వంతో వారిని అడిగితే ఉచితంగా మీరు చూస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. ఈ సందర్భంలో ఎంత విమర్శలు వస్తున్నాయంటే మీరే చూస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఉక్కు సంకల్పంతో నేను ముందుకు పోతా ఉంటే కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవాలని, అడుగడుగునా ఇబ్బందులు పెట్టాలని, నాకు ఇబ్బంది పెడితే నాకు కాదు ఇబ్బంది, అది ప్రజలకు ఇబ్బంది తప్ప నాకు ఇబ్బంది కాదని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఆయన వస్తాడు, మాలా మాదిలకు అన్యాయం జరిగిందంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, కాపులను ఉద్ధరిస్తానంటాడు. ఎన్నేళ్ళు ఏం చేశారు మిమ్మల్ని అడుగుతాను. నేను రాకముందు పేరున్నారు కదా, నేను వచ్చిన తర్వాత నేను చేస్తున్నా, నా నిజాయితీ నిరూపించుకుంటా. ఇన్ని సంవత్సరాలు ఎందుకు గమ్మునున్నారు మీరు చెప్పండి పోనీ. ఆ విషయం వీళ్ళు ఆలోచించుకోకుండా మనల్ని విమర్శిస్తూ చేసే పని ఆగిపోతే మీలో వ్యతిరేకత రావాలి. మళ్ళీ
అభివృద్ధి ఆగిపోతే నా మీద వ్యతిరేకత రావాలి. నా మీద వ్యతిరేకత కాదు. ఈరోజు కష్టాల్లో ఉండే రాష్ట్రాన్ని మళ్లీ నిర్వీర్యం చేయొద్దండి. మీకు చేతనైతే సహకరించండి, చేత కాకపోతే గమనుండండి. కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మాత్రం నేను కూడా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓపిగ్గా ఇంటా, వాస్తవం ఉంటే అమలు చేస్తా. వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదనుకుంటే ముందుకు దూసుకెళ్తాను తప్ప నా జీవితంలో వెనుదిరిగిన సందర్భమే లేదు, అది జరగదు. నాకు కావాల్సింది ఈరోజు మీ అందరూ చూస్తున్నారు. నాకు ఏం కావాలి? ఇంకా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని, 20 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిని. నా వల్ల ఒక్క నిమిషం కూడా ప్రతి ఒక్కరికి ఒక మంచి జరిగి మీ జీవితాల్లో వెలుగొచ్చి నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ గుర్తింపు కోసమే ఈ కష్టపడుతున్నాను తప్ప వేరే స్వార్థం లేదు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, నేను ఏదైతే కాపు కులానికి న్యాయం చేస్తానో అది జరుగుతుంది. మీలో కూడా ఒక పాజిటివ్ ఆలోచన చేయండి. మీరు కూడా ఒక ఆలోచన ఎప్పటికప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఎవరు న్యాయం, ఎవరు అన్యాయం, ఎవరు చెప్పింది వాస్తవం, ఎవరు చెప్పేది అవాస్తవం అనే విషయం కూడా మీరు ఆలోచించండి. ఈ రోజు మీకు లాభం వస్తుందా, లాభం రాలేదా అని మీరు ఆలోచించండి. ఈ జిల్లాలో నాకు నాయకత్వం దొరకకపోతే, ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వకపోతే, మొన్నే సతీష్ కి ఎమ్మెల్సీ ఇచ్చాం, సాంబశివరావుకి డీసీఎంఎస్ ఇచ్చాం. రాబోయే రోజులు ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, మొత్తం రాష్ట్రం అంతా